విడలేదా నేను దేశము కన్నా చూడంగా నేను పట్టాలు కాదమ్మా పల్లెలు కాదమ్మా రాజావంతా తిరిగే నర్సయ్య తాతాను విడలేదా నేను దేశము కన్నా చూడంగా నేను వామో ఏం సంగతి ఎట సంగతి వామో పెద్ద పెద్ద కోడి అక్కడ ఇక్కడ అండబెట్టినాయి సందులు అండబెట్టినాయి ఎట సంగతి సారు బాగానా ఎట్ట సంగతి గీడ ఉన్నారు ఏమిది గుడి వెనక నా స్వామి గుడి ముందు నా స్వామి గుద్దుడే గుద్దుడు చిన్న సన్న ఏం కాదు ఏమైనా ముచ్చట్లు మనకి బయట పడతట్టున్నాయి ఏంది కథ ఈడబెట్టిరా అండా ఇట్లా పని మీద వచ్చింటివే ఎక్కడ పోయినా రాష్ట్రం అంతా నీవే ఉన్నావు అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగం రాసినట్టు అంతేనా గల్లి గల్లి వదులుతలేవు నువ్వు వదులుతలేవు గల్లి గల్లి మేము కాదు మేమంటేనేమో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద లీడర్లము ఎటేటో తిరుగుతూ ఉంటాము ప్రజల సమస్య మీద ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ మేము తిరుగుతుంటాం కానీ నీ రాకడేంది నీ పోకడేంది ఈ కెమెరాలు ఏంది అంగుబంగి ఏంది అమీర్పేట మొత్తం అయోమయం చేస్తున్నావు కదనే తాత ఓ పిల్లగా దేశాలు తిరిగి అంబేద్కర్ రాజ్యాంగం ఎట్ట రాసిండో మీరు అన్నట్టే ఇవాళ పల్లెలు తిరిగింది పట్టణాలు తిరిగింది నర్సయ్య తాతకు నిద్ర పట్టదు అందుకనే చిన్నగా పాడవచ్చిన కథ చెప్తే కథ కాదు ఓ వెనకటికో పాట ఉండే ఊళ్ళే మల్లె పూల గంప మల్లన్నకు లెదించ ఓని మల్లె పూల గంప మల్లన్నకు లెదించ దీన్ని ఓ నిద్దునా దాన్ని రా నిద్దునా ఓ లమ్మలాల దీన్ని ఓ నిద్దునా అని పాట ఉండే అంటే ఈ చిన్న సరే కోజాగలు ఏం కావు పెద్ద కోజాగలు బీసీ సంఘం పెద్ద కోజాగలు ఇవాళ ఇటు పొలం మాట్లాడే ఉన్న ఆయం పోయా మాత్రం మన నేను ప్రేక్షకులకు ఇన చెప్పాలి మల్లన్న తాత నేను ఎందుకు ఆ పాట పాడిందంటే శివుని తెలియకుండా శివం కూడా పుట్టదట నర్సయ్య తాత తెలియకుండా దునియే లేదు తెలంగాణ రాజకీయాలల్లో కుల సంఘాలు పార్టీలు విద్య వైద్య రాజకీయం అన్ని నర్సయ్య తాత చుట్టే తిరుగుతున్నాయి పరమశివుడు అయిపోయిండు బోలాశంకరుడు అయిపోయిండు పరమాత్ముడు అయిపోయిండు కేసీరావు పోయినా కాకపోతే పెద్ద మనిషి నాకు బువ్వ పెట్టలే అంతే కానీ మంచిగానే చూసుకుంటూ మరి ఆయనకు కూడా ఉంటది కదా మొత్తం చూసిరా మన పెద్ద మనిషి గారు పోయినా చూసిన కేసీఆర్ దగ్గర నిద్రవటనియలే కరెక్ట్ గెలికినావు పూర్వము చిన్న పోరగాలప్పుడు ఎన్న కుప్పలు ఆడేది గుంతలు దోగి గింజలు పోసేది ఆ గింజల మీద కరెక్ట్ మూస్తేనేమో అందులో ఎన్ని గింజలు ఉన్నావో అన్ని గింజలు ఇవ్వాలి ఒకవేళ వేరేది మూస్తేనేమో అందులోకి వెళ్ళి ఎన్ని గింజలు వెళ్ళినావో అన్ని గింజలు మనం కట్టాలి అట్లా ఎన్న కుప్పల మీద గింజలు ఆడున్నావు ఆడ మూసినావు అసలు కేసీఆర్ మనసు మీద కొట్టినావు ఎందుకంటే ఆయన ఏం పని చేయలేదో ఆ పనిని గెలికినావు కాబట్టి నిద్ర పడతలేదు కేసీఆర్ ఇవాళ మీ నర్సయ్య తాత మీ బీసీ సంఘాలలో కూడా గెలుకుతందుకు వచ్చిండే సంఘాలలో గెలకనికే ఏమీ లేదు అంత స్వచ్ఛందంగా ఉన్నాం మీరు ఒప్పనిచ్చి పప్పేట కాస్తున్నా నేను ఇప్పుడు ఇప్పి చెప్తా నాకు ఆకలి అవుతుంది తాత మీరు ఏమని అనుకోరి అంతేనా ఇక వారి చూస్తూనే ఉండ్రి మన నేను ఇక్కడ బువ్వ తినుకుంటా జర్ర కడుపు సల్ల పడితే కానీ మీ నర్సయ్య తాతకు శక్తి వస్తుంది అప్పుడు ఇటు ఏ రకంగా ఎక్కడ గెలకాలో గెలుతా గంట దాకా జర్ర ఓపిక పట్టుని లోపలికి పోతున్నా బువ్వదిని కూడా కథ కానిద్దాం సరేనా బీసీల నోరు మోసి రాజ్యాధికారం దోసి బీసీల నోరు మోసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అగ్రకుల అధికార పాలనేందిరా ప్రతినిత్యము బీసీల రోదనేందిరా అగ్రకుల అధికార పాలనేందిరా ప్రతినిత్యము బీసీల రోదనేందిరా ఇక మరి నర్సయ్య తాత ఇయ్యాల బీసీ కోళ్ళ కలిసి చిన్నగా మెల్లగా కడుపుసల్లా చేసుకొని మళ్ళీ కారణ పైన కట్టి ఏదో బీసీల రాగం ఎత్తుకుంటుండు ఏంది ఏం కదా అంటే ఇక మరి లోకం మీద గిదే నడుస్తుంది కదా ఇప్పుడు బీసీ కుల జనగణన ఇక మరి ప్రతిపక్షం కోళ్ళాగలు గియే ముంగటేసుకుంటున్నాయి ఇక అటు బీజేపీ కోళ్ళాగలు గియే ముంగటేసుకుంటున్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి ఇగో ఈ కోళ్ళాగా పెద్ద కోళ్ళాగా చిన్నదేం కాదు ఇక ఇటు మళ్తే ఇక మరి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మరి రామ్మూర్తి గౌడు మరి వీళ్ళు ఇంత భూ అయితే పెట్టించిర్రు నాకు మరి గల్లీల్లో బోలీల్లో సందుల్లో పోతుంటే అమీర్పేట ఆట మీద కలిసిర్రు
కాకతీయ ఏదో హోటల్లో బువ్వ తిన్నాము. సరే, ఇప్పుడు అసలు ఈ బీసీల కథ ఏందో గాడికి వెళ్ళి మొదలు పెడదాం. ఇప్పుడు 40 ఏళ్ళ పొద్దు సంది కృష్ణయ్య అంటే బీసీ, బీసీ అంటే కృష్ణయ్య. మరి ఇవాళ ఈ సంఘం కాదని నీ దండం పెడితే ఒక సంఘం పోయి పుట్టగొడుకులు లెక్క ఇవాళ 50-60 సంఘాలు పుట్టుకొచ్చినాయట. అసలు ఈ సంఘాల సంగతి ఏంది, ఎట్టంటే సంగతి నిజమే నా పిల్లగా ఈ మాట? వెనకటికి ఒక కథ ఉన్నట్టే ఉంది. ఇది ఊర్లో పెళ్ళ మొగుడికి ఇద్దరికి పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక 40 ఏళ్ళ నాడు వచ్చినాక వాడు కొడుకుని అన్నాడు, కొడుకు పెళ్లి అయింది. వాడు కొడుకుని అన్నాడు, వానికి పెళ్లి అయింది. వానికి కొడుకుని అన్నాడు, బిడ్డని అన్నాడు, మనవడిగా అన్నాడు. మొత్తం సంతానం చూస్తున్నట్టే 200 మంది సంతానం. అమ్మా, అట్లయితే ఇలా రాష్ట్రంలో దేశంలో 65% ఉన్నటువంటి బీసీలకు ఇక ఎన్ని సంఘాలు అంటే 50-60 సంఘాలా? 50-60 కుల సంఘాలు చాలా తక్కువ. కొన్ని వేల సంఘాలు పుట్టాలి ఇంకా. ఎందుకంటే ఒక కుటుంబంలోనే 5 ఏళ్ళకు చూసుకుంటే సంతానం చూసుకుంటే 50-60 మంది కుటుంబం అవుతున్నారు. వాళ్ళకి ఇల్లు తలిపోక డబుల్ బెడ్రూమ్లు అండ్రి రకరకాల కోరికలు పుడుతున్నాయి రోజు రోజుకి. ఒక ఇంట్లోనే ఇన్ని కోరికలు ఉంటే రాష్ట్రంలో అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలలో బీసీలు 54% ఉన్నాము. సమగ్ర సర్వే చేసినప్పుడు 52% ఉన్నాము. 52% ఉన్నటువంటి బీసీలకు 50 సంఘాలు ఉంటే 50 సంఘాలు ఉన్నాయని చెప్తే మేమే 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు బీసీ అసెంబ్లీలో 50 మంది పార్లమెంట్ లో ఎంపీలు ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఎంపీలు లేకపోయారు, ఎమ్మెల్యే లేకపోయారు. కుల సంఘాల గురించి అడిగి కూడా నిన్ను హింస పెడుతున్నారంటే ఈ ఊరలకు మేము ఎంత ఏ రకంగా కనబడుతున్నామో ఒకసారి. నరసే తాత ఎందుకు అడిగిండో నువ్వు పసిగట్టలే. ఇప్పుడు ఈ 50-60 కుల సంఘాలు పుట్టుకొచ్చి ఒక కోట్లు ముళ్ళ కట్టిందట. నిజమేనా రామ్మూర్తి? నవ్వుతుంది కోడిలాగా. అట్లా కాదు. ఇప్పుడు 40 సంవత్సరాల సంచి ఉన్నది మా అందరికి తల్లేరవాలంటే కృష్ణన్న. తల్లేరుకు 50 పుడితే 100 పుడితే పిల్లేరులు మొలిచినాయి. అది కరెక్టే, మొలవలేదని కాదు, పిల్లేర్లు మొలిచినాయి. పిల్లేర్లు కూడా గట్టిగా అయినాయి. గట్టిగా అయి రాజకీయ పార్టీలు ఏమంటే సమ్మడి తిరుక్కుంటా అక్కడోటి ఇక్కడోటి జోలు బట్టి గట్టిగానే అయినాయి. అవి గట్టిగా కాబట్టి ఇలా రాజ్యాధికారం వెనకకు రోయబడతాడు. అవి కనుక అసలు కాడ గుంటికాడ వదిలిపెట్టి గూడు కుదురు కాడ ఉంటే కనుక రాజ్యాధికారం ఎప్పుడు వచ్చేది. మరి కోట్లు ముళ్ళ కట్టిందట. ఇది నిజం కావచ్చునా? కడతాయిగా గర్జించాల్సిన పులులు ఓహో అమ్మా గర్జించకుండా పోయి గదం వదించుకొని వాళ్ళ ఇళ్ళ ముందు కూర్చుంటే బాంచనగిరి చేస్తే రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? అట్లనే కోర్టు రాకపోతే ఏమొస్తాయి? మురిగినప్పుడు బిస్కెట్ వేసినట్టు ఉంది ముచ్చట. అది కథ అంతే. మరి ఇప్పుడు దేశంలో కుల జన గణన అనేది రాహుల్ గాంధీ చెయ్యాలంటుండు, పట్టుబడుతుండు. చేస్తేనే మంచిది జాతీయ స్థాయిలో అనేది అక్కడ మన రాహుల్ గాంధీ కొట్లాడుతుండు. మరి చేసేనా మోడీ సహకారం అందించేనా? అయ్యేనా ఈ పని? ఈ 50% అనేది ఒక సీలింగ్ అనేది ముందల పెట్టిండ్రే. ముందల పెట్టిన దానికోసము ఎవరు ఎన్ని రిజర్వేషన్లు అడిగినా, ఎన్ని పోరాటాలు చేసినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవడు ఇస్తానని అన్నా గానీ ఆడ కోట్ల కొట్టేస్తారు. కోట్ల కొట్టేసారు. మన ఇదివరకు మీకు తెలుసు, April 4, 2007 కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27% రిజర్వేషన్లు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? పట్టుమని కొట్టేసింది ఒక పెన్నుతోటి. సుప్రీంకోర్టు నిరసనగా మేము రాష్ట్రపతి పిలిపించి మళ్ళీ సాధించుకున్నాం. అయితే ఏమైతుందనంటే పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించుకుంటున్నాం, మళ్ళా వ్యత్యేస్తున్నారు, మళ్ళీ పోరాటం చేస్తున్నాం. ఇదే అవుతుంది బతుకు. అందుకే మేము ఒక మాట ఏం చెప్తున్నాం అంటే క్షుణ్ణంగా, ఇక రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు వద్దు, మాకు రాజ్యాధికారం కావాలి. బీసీలకు రాజ్యాధికారం కావాలి. మేము తినే తిండి కాడ, తాగే నీళ్ళ కాడ, ఇస్తరాకుల కాడ, నీళ్ళ వాటర్ బాటిల్ల కాడ ఈయన్నే కొట్లాడుతున్నారు బీసీలు. చిన్న చిన్న స్కీముల కాడ కొట్లాడుతున్నారు బీసీలు. మాకెందుకు రిజర్వేషన్లు ఇప్పించము? 3% లేని వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 54% ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి అంటే మిమ్మల్ని అడుకున్నట్టుంది. అదే రాజ్యాధికారం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు మీరు అడగండి, మీకు ఎంత రిజర్వేషన్లు ఎంత శాతం ఉన్నావు లెక్కలు చెప్పి మేము రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది బిడ్డ. ఇక ఊసోరిగా 75 ఏళ్ళు పారించిండ్రు. ఇక 75 ఏళ్ళు పరిపాలన జరిగింది మీది. ఇక నోరు మూసుకొని కూర్చోర్రి. ఇక బీసీల పాలన ఏందో, బీసీల యొక్క చైతన్యం ఏందో మీకు కనబడుతున్నందుకే కదా అందరు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంబడి పడ్డారు. ఇలా కానీ ఏమో మీ బీసీల ముచ్చట
తాసు అంత తరువుడు చేరిపోదు అంత పిరికి అన్నట్టు ఇక నిన్న మొన్న ఈ బీసీ కులగణన ముచ్చట తెర ముంగడికి రాగానే నీకు దండం పెడితే అక్కడ 10 పచ్చాలలో నోర్లు లేచినాయి. అంతకంటే ఎక్కువ ఈ బీసీ సంఘం కోల్యాగలు అడుగడుగున నీ దండం పెడితే బుడిగ బావులు అన్నట్టు గల్లీకి ఒక దండం చేసి కోల్యాగలు. అసలు ఇప్పుడు ఈ బీసీ సంఘం కోల్యాగలు ఎందుకని నిన్న అలా నోరు సప్పబడిపోయింది, సప్పుడు కంటే సందులో పండుకున్నాయి. ఎటువే ఈ బీసీ సంఘం కోల్యాగలు ఇప్పుడు ఏడవైనాయి అంటావు పిల్లగా? ఏ దొడ్లో పోవాలన్నా ఆ దొడ్లోకి చేరినాయి. పని అయిపోయింది, మిసాలు దువ్వినాయి. మిసాలు దువ్వగానే అక్కడికి వెళ్ళి పిలుపు వచ్చింది, జోలో పట్టింది. సంత మా ఊరి సంత వారానికి సంత అన్నట్టు వారానికి ఒకసారి జరిగిన సంత ఎట్టు వస్తుందో గలగల గర్జిస్తాం. పార్కులో మేము శంకారావం మేము అందరం నిలదీస్తాం. చలో అసెంబ్లీ, అసెంబ్లీ ముట్టడి, వేద మదనం, నాయకుల ముఖ్య సమావేశం, ఇటువంటి పేర్లతోటి ఏసీ రూములలో మీటింగులు పెడితే రాజ్యాధికారం తిరగాలి. ఇట్లా పల్లె పట్నం తిరగాలి. తెలంగాణ రాకముందుకే పల్లె పట్నం బహుజన చైతన్యం అనే కార్యక్రమం నిర్వహించడం తెలుసు కదా. మళ్ళా పల్లె పట్నం బహుజన చైతన్యం నిర్వహించాం. గ్రామ గ్రామం తిరుగుతాం, పల్లె పల్లె తిరుగుతాం. పట్టు వదలకుండా ఖచ్చితంగా ఓటేపించుకుంటాం. మేమేమో ఇప్పుడు ఈ గుసగుస లోకం మీద ఏం నడుస్తుందంటే పూటకో మాట బీసీలది, రోజుకో ఆట బీసీలది, పూటకో జెండా బీసీలది, రోజుకో పార్టీ బీసీలది. ఇప్పుడు బీసీ సంఘాలు బీసీ బీసీ అని తీగరాగాలు తీసే శుద్ధపూస పలుకులు పలిపే కొన్ని కోలాగలు పూటకో మాట రోజుకో ఆట, పూటకో పార్టీ రోజుకో జెండా పడుతున్నాయట. ఇది నిజమే అంటవా రామూర్తి? 100% నిజం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, నిజంగా బీసీలు ఎవ్వరు ఓట్లు వాళ్ళు వేసుకోవాలనే అవగాహన కనుక వస్తే, మా ఓటు మేము వేసుకోవాలని కనుక అనుకుంటే ఈ పార్టీలు మారరు, ఈ బోకరేషాలు వేయరు, ఈ పార్టీల కింద పోయి ఆనికి వీరికి బంచనగిరి చేయరు. కానీ ఎందుకు రావట్లేదు అని అంటే వానికి ఆలోచన రాకముందుకే ఆయన పైన కూర్చున్న ఆడిపించేటోడు ఉన్నాడుగా, ఎమ్మటే సూట్ కేసు ఇస్తాడు. సూట్ కేసు ఇవ్వగానే వీడు గప్పు చిప్పున మరుగుతాడు. అందుకనే రాజ్యాధికారం రాట్లే. ఇవాళ బీసీ సంఘాలు కనుక ఏ పార్టీలకు అనుబంధంగా పనిచేయకుండా, రాజకీయ నాయకుల దగ్గరికి పోకుండా, నేను నిజం ఇవాళ అడుగుతానా, ఇదే నరసయ్య తాత సాక్షిగా, పొద్దునట్టు కుల సంఘాల మీటింగ్ ఏసీ రూమ్ లో పెడతారు. పొద్దుకున్నప్పుడు 3 గంటల తర్వాత సెక్రటరీకి పోతారు. పోగానే వాళ్ళు ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు దగ్గర పోయి వాడు అడగకుండా వీడు ఏమంటాడంటే, సార్ ఇవాళ మీటింగ్ పెట్టి ఏదో తిట్టినా, ఇలా మీటింగ్ పెట్టి ఏదో మిమ్మల్ని కొన్ని 2-3 మాటలు అన్నా, జర్ర బాంచన్ నన్ను ఏమనకు, నన్ను వదిలిపెట్టు, ఇచ్చిన సార్ అని వీడియో పోయి చెప్తాడు. వాడేమంటాడు, తుస్సు పెంజరా ఒర్రుకోర్రా నాయన, మీరు ఒర్రుకోరి, మీరు దున్నుకోరి, మీరు దంచుకోరి అనగానే అన్ని చెప్పినాక సార్ ఇలా మీటింగ్ కు 1 లక్ష ఖర్చు అయింది. ఏందిరా నాయన మీ లొల్లి, నిమ్మకాయల లొల్లి, అరే ఇంకో కాయ ఇర్రు అనగానే ఇదే నడుస్తుంది సంఘాల. 50 సంఘాలు కనుక ఖచ్చితంగా ఒక తాటిపైకి వచ్చి ఆర్ కృష్ణ అధ్యక్షతన పనిచేసి, ఎవడు కానీ ఏ పార్టీకి మేము అనుబంధంగా ఉండము, ఎవరు చెప్పిన మాట మాకు కావాలి జనాభా ప్రతిపాదక రిజర్వేషన్, మాకు కావాలి పార్లమెంట్ లో బీసీ బిల్లు, మాకు కావాలి విద్యా వైద్య రాజకీయ రంగాలల్లో జనాభా ప్రతిపాదక రిజర్వేషన్, ఇటువంటి డిమాండ్ల మీద కనుక గర్జిస్తే ఇవాళ రాజ్యం బీసీ రాజ్యం వస్తుంది. మీరు అందరూ కూడా ఒకటే చెప్పేది ఏంటంటే, నీ సాక్షిగా ఓటు పైన చైతన్యం కలిగిపోయాల్సినటువంటి అవసరం బీసీలకు ఉంది. కుల సంఘాలు పనిచేయాల్సింది 2 కాన్సెప్ట్లు. ఒకటి, మన ఓటు మనం వేసుకుందాం. రెండో పాయింట్ ఏంటంటే, ముందు అసలు బీసీలు ఎవరు, ఒక కులపాయని ఇంకో కులపాయనని గౌరవించడు. నేను గౌన్ల ఆయనని, నా మీద ఓ ముదిరాజు చూస్తే ఊకోడు, ఓ యాదవ్ చూస్తే ఊకోడు, ఆత్మశాలి చూస్తే ఊకోడు, ఓ మున్నూరు కాపు చూస్తే అమ్మ గౌన్ల ఆయన ఈయన లీడర్ అవుతాడా, నేను కావాలగా లీడర్ అని. నాకు ఎవడో లేడు కొరకాసు రాజ్యాధికారం.
ముందు సంఘటితంతో కూడుకున్న సమైక్యంగా అందరూ ఏకతాటిపైకి వస్తేనే బీసీలకు రాజ్యాధికారం గాని లేకపోతే ఎన్నడున్నా ఇది అడవి బానిస బతుకులుగా. అయితే ఇప్పుడు ఒక్కటి రామకోటయ్య, బీసీ కుల సంఘాలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నట్టుగానే కొడుతున్నది. నిజంగానే మరి వీళ్ళు సొంతంగా ఎందుకు నడపలేకపోతున్నారు? నిజంగానే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుర్రా? కోళ్ళాగరు కడకు తిని అది పొత్తుల తిని కడకు నెవరు పెట్టినట్టు చేస్తున్నాయా కథ? కళ్ళకు కనబడుతుంది అట్లా, అది కళ్ళకు ఆ రకంగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే పేదరికం అనేటటువంటిది చులకన అన్నట్టు. పేదరికము తోటి పేదరికం చులకన కనిపించేటటువంటి పరిస్థితి తీసుకొస్తది. ఆత్మగౌరవం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ ఆత్మగౌరవంతో బతుకుతున్న తరుణంలో బీసీలను చిన్న చూపు చూసి రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళని వెనక నెట్టేసుటకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా అనేటటువంటిది మేము ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చేసారు, తాటాకు రెక్కల ఊపుల్లాగా. ఎందుకంటే చాలా మందికి మీకు పిల్లగాని పట్టుకొని స్కాలర్షిప్ ఎట్లా వచ్చిందిరా అంటే ప్రభుత్వం ఇస్తుందా అంటాడు, నీకు ఫీజు ఎట్లా వచ్చిందిరా అంటే ప్రభుత్వం ఇస్తుందా అంటాడు, నీకు సన్నబియ్యం ఎట్లకెళ్ళి వచ్చినాయిరా అంటే ప్రభుత్వం ఇస్తుందా అంటాడు, హాస్టల్ ఎట్లకెళ్ళి వచ్చిందిరా అంటే ప్రభుత్వం ఇస్తుందా అంటాడు. అందుకే ఇవన్నీ ప్రభుత్వం ఇయ్యట్లేదురా నాయనా, మేము పోరాటం చేస్తేనే తప్ప ప్రభుత్వం దిగు వచ్చి స్కీములు పెట్టిందిరా చిన్న అని చెప్తే ఆ తమ్మునికి అర్థమవుతుంది. అటువంటి మర్మంతో నడుస్తా ఉంది. పోయి సెక్రటరియట్ల జీవో చూడండి మీరు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము, బీసీ సంక్షేమ సంఘం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అని రాసి ఉంటది జీవోల మీద. ఆ పేరును సాధించుకోవడం అంటే డైరెక్ట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీసీ రాష్ట్రాలలో కూడా ఇన్ని స్కీములు లేవుగా. అన్ని స్కీములు పెట్టించుకున్నమే. అంత పోరాటం చేసినాం, అంత కష్టపడ్డాం, అంత నిష్ఠూర్కమైనాం, ఎన్నో బాధలు పడ్డాం. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఎప్పుడైనా సరే గొడ్డు చెట్టుకి ఎవరు రాయి కొట్టాడు, నిందలు మోపుతారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. దాంట్లోకి మేమేమి ఇబ్బందులు పడం. అందుకే మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఓట్లు మావి సీట్లు మీవా బిడ్డ, ఈసారి మాత్రం బీసీలదే రాజ్యాధికారం. బీసీ సంఘాల కలగూరగంప ఎన్నాడు గలవారే, ఒక్కతాటి పైకి ఎప్పుడు రావాలే. ఈ బీసీ సంఘాలంటే ఇప్పుడు కలగూరగంప కంటే అధ్వానంగా తయారైంది అనేది ఇప్పుడు ఊరూర పొక్కుతున్న ముచ్చట. అయితే ఈ బీసీ సంఘాలు వనగూడి కలగూడి గుంపు కట్టుకొని గుమ్మా చెక్క ఏకమయ్యి రాజ్యాధికారం కోసం పోరాడతాయి అంటవా? ఎక్కువ జనాభా ఉంది కాబట్టినే ఈ మాట వస్తుంది, ఈ పాట వస్తుంది. మనము ఒక పన్నుతోటి పుట్నం కింద నవ్వలేము. 32 పనులు లోపల ఉన్నాయి కాబట్టి ఏ పన్ను నవ్వుతుందో నీకు తెలుస్తలేదు. ఎక్కడ ఏ సంఘం పనిచేస్తుంది స్ట్రాంగ్ అనేటటువంటిది కూడా ప్రజలు తెలుసుకోవాలి. 32 పనులు ఉన్నాయి నోట్లా, కానీ ఏ పన్ను నవిలి మనకు నాలుక రుచి చూపిస్తుంది. త్యాగాలు ఎవరు చేస్తుర్రు, భోగాలు ఎవరు చేస్తుర్రు? త్యాగాలు ఆర్ కృష్ణ బృందం చేస్తా ఉంది. ఆర్ కృష్ణ బృందంలో 27 సంవత్సరాలుగా పనిచేశాను, పనిచేశాను, పోరాటంలో పనిచేశాను, జైళ్ళలో పోయినాం, త్యాగాలు చేసినాం. మరి కదిమ సంఘాలు పండుకున్నాయా? చేస్తున్నారు. నామకే వస్తే పూజలు అందరు చేస్తారు. ఆత్మ పూజ వేరే, ఇలా అడుక్కునే పూజ వేరే. అమ్మో, అడుక్కునే పూజలు చేస్తున్నారు. మాకు రాకపోవునా, మాకు నామినేటెడ్ రావా తలుచుకుంటే? మాకు నామినేటెడ్ పోస్టులు 27 సంవత్సరాలుగా పోరాటం చేస్తే మేము అడుగుతే మాకు నామినేటెడ్లు ఇవ్వరా? ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు. ఎన్నో త్యాగాలు చేసినాం. కానీ ఇలా మేము ప్రజల్లో ఆనంద బాష్పాలు చూసినప్పుడే మేము ఆనందపడ్డట్టు భావించినాం. వాళ్ళు హ్యాపీగా ఉన్న రోజే మాకు అన్ని అధికారాలు వచ్చినట్టు భావించినాం. 84 లక్షల రకాల జీవరాశులు బతుకుతా ఉన్నవే, బతకనికి ప్రయత్నం చేయలే, జీవించడానికి ప్రయత్నం చేసినాం. చరిత్రలో మిగిలిపోవాలి ఒక మనిషి అనేటటువంటి వాడు. మేము చెప్పినాం ముఖ్యమంత్రి కూడా, బిడ్డ అరే ముఖ్యమంత్రులు మీకు చెప్తా ఉన్నాం, అయ్యా 100 సంవత్సరాల మనిషి జీవితమే అర్ధ జీవితం రా, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి నీకు శాశ్వతమా? ఎందుకు ఇన్ని రోదనలు, ఎందుకిన్ని ఇబ్బందులు, ఎందుకిన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? కులము, మతము, ప్రాంతం అని మమ్మల్ని ఎందుకు నెట్టి వేస్తా ఉన్నారని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి పిల్లగా బీసీ అది మన ఓసీ అనేది ఇలా అగ్రవర్ణాలు అనేవి 10% ఉంటే వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చిర్రు అనేది గుసగుస, ఇది నిజమేనా? ఏమంటావు దీని మీద? 100% ఎట్లుందంటే
బీసీలలో కవులు కళాకారులు లేరు కనుక నేను ఒక స్టూడెంట్ లీడర్ అయి ఉండి ఏయ్ పాట రూపం కూడా చూపెడతానే. ఎట్లా పాలన ఇది పాలన పాపిష్టు పాలన అగ్రవర్ణ పాలన ఇది మొండి చేతల పాలన పాలన ఇది పాలన పాపిష్టు పాలన అగ్రవర్ణ పాలన ఇది మొండి చేతల పాలన 7% ఉన్నోనికి 10% వచ్చరా 60% ఉన్నోనికి 20% వచ్చరా అబ్బా చౌరస్తా నుంచి రైట్ కి. పాపిష్టు పాలన అగ్రవర్ణ పాలన ఇది పాపిష్టు పాలన అన్నట్టుగా ఆహా. ఇప్పుడు మధ్య రేత్రి బిల్లు అసలు 7% ఉన్న అగ్రవర్ణాలకు ఆ. ఎవరు ఈడబ్ల్యూఎస్ పెట్టాలి? ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు. యాడ వచ్చాయి ఈడబ్ల్యూఎస్ ఎక్కడ పుట్టుకొచ్చింది, దీని రూపకర్త ఎవడు, దీనికి రూపం ఎవడు అనేది కూడా తెలియలే. ఎన్నాళ్ళ ఇది పుట్టుకొచ్చి ఇది పుట్టుకొచ్చి మా అంటే ఇప్పుడు ఒక 2-3-4 ఏళ్ల సంచి ఇంప్లిమెంట్ అయింది. ఓహో మోడీ ప్రభుత్వం వచ్చినాక కేడీలంతా కలిసి మోడీ ప్రభుత్వంలో కలిసి చేసిన బిల్లు ఇది. అట్ట ఉంటది. మోడీ కూడా ఓబీసీ అనుకొస్తుర్రు. మోడీ బీసీ అనేది అబద్ధం. మొన్న బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా క్లారిటీ ఇవ్వాలి. మేము మోడీ బీసీ అనేది కాదు. బీసీ అవంతా కూడా వీళ్ళు గుజరాత్ వాళ్ళు ఆడే ఆటలు ఇవన్నీ కన్వర్టెడ్ బీసీగా ఏదో క్రియేట్ చేసిరు. మోడీ బీసీ కాదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అసలు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి ఇలా మనం చూస్తున్నాం, నువ్వు కూడా ఎన్నో పోరాటాలు చూస్తున్నావు. ఇందిరా పార్క్ అని, ఢిల్లీ జంతర్ మంత్ అని, మాకు 60% ఉన్నవరు నాయన, మాకు రాజ్యాంగం కల్పించిన సీలింగ్ ప్రకారం 50 అన్ని ఇర్రని కొట్లాడుతారు. 50 కాదు 20కి దించుండు కేసీఆర్ వచ్చి. 33% టీడీపీలు ఉంటే 20% కేసీఆర్ చేస్తే ఇప్పుడు 42 అంటారు. ఆ 42 కూడా క్లారిటీ లేదు. అయితే అసలు ఈ 10% రిజర్వేషన్లు కావాలని ఏ ఒక్క అగ్రవర్ణ మహిళ గాని, విద్యార్థులు గాని, మేధావులు గాని, ఓసీలు ఎవరన్నా వచ్చిన రోడ్డు మీదకి నువ్వు చూసినావు ఏమన్నా మీటింగ్లలో? మాకు 10% రిజర్వేషన్ కావాలని ఎవరన్నా అగ్రవర్ణాలు వచ్చినారే, ఒక్కడు రాలే. మధ్య రేత్రి జీవో వచ్చింది. ఈ 42% కావాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయమని అరని అమ్మ 3 నెలలే ఆకలి దుప్ప మరిచారు. పిట్టలు నీళ్ళు లాగని తిరిగా ఒకడు గాంధీలో నిరార్థిక చేసిండు, ఒకడు సైకిల్ యాత్ర పెట్టిండు, ఒకడు ఇక్కడి నుంచి ఎక్కడి ఆయన ఓళ్ళు మన టీవీ తీర్మారు మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యిండి కూడా అధికార పార్టీ నుండి కూడా కొట్లాడతాడు. ఆర్కిస్టన్నకైతే నిద్ర లేదు, నిప్పులే, ఆరోగ్యం బాగా లేకున్నా కూడా పెద్ద మనిషి డొల్లుకుంటా అసిపోరగా డొల్లుకుంటా మీటింగ్లకు అటెండ్ అవుతాడు. అయినా కూడా కనికరించట్లే ప్రభుత్వం. ఎక్కడి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది అగ్రవర్ణాలు ఆడిన ఒక బూటకం. ఇవాళ 7% ఉన్నారు జనాభా ప్రకారం. 7% ఉన్న వాళ్ళకు 10% అగ్రవర్ణాలు ఎట్లొస్తాయి? అయినా కూడా మేము మాట్లాడాలి. ఏ ఒక్క బీసీ కానీ, ఏ ఒక్క ఎస్సీ కానీ, ఏ ఒక్క ఎస్టీ కానీ అగ్రవర్ణ రిజర్వేషన్లు అంటే మేము ఏకీభవించినాం. ఎందుకంటే వాడు కులంలో పుట్టుడు రెడ్డి పుట్టుక పుడతాడు, కర్ణ పుట్టుక పుడతాడు, బాపన్ పుట్టుక పుడతాడు. కానీ డబ్బుతో సంబంధం లేదు. కానీ నిజంగా పేదోడు ఉన్నాడేమో ఇస్తురు అనుకున్నాం. కానీ ఇంత దుర్మార్గంగా 7% ఉన్న వాళ్ళకు 10% ఇచ్చుడంటే ఇది మా పేద ప్రజలను మోసం చేయడమే. మాకు ఎన్నడున్నా మీరు మా మెడకు కత్తి పెట్టినట్టే. మీరు మీ గద్దె దించుతేనే మాకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఈ రిజర్వేషన్లు అడుక్కుంటేనో, మేము ఈ సీట్లు ఇరి, ఎన్నికలు రాగానే మాకు ఓట్లు వేయరి, మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇరి, ఈ మామూలు పోయి రాసుకుంటారు కాగితాలు. 4 ఇండ్లు లేవు, 7% పెట్టుడు, 3% ఉండరు. మా లెక్కలు తెలిసినాకనేమో మా లెక్కలు చెప్తలేరు. లెక్కలు చెప్పే ముందుకు 7% అంటుంటే 7% లేరు, 3 ఉన్నారు. టిఆర్ఎస్ 3% అంటుండు. రేవంత్ రెడ్డి మొన్న మంచి మాట అంటుండు. వెల్మలని ఏమంటుండు, సంచి బియ్యం అంటే ఇంకా కూడా మిగులుతాయి. మీరు ఎంతమంది ఉన్నారు రాబాయ్? మీరు సంచి పువ్వు అంత 25 కేజీల బ్యాగ్ వండితే ఇంకా 5 కేజీలు అన్నం మిగులుతుంది. నువ్వు ముఖ్యమంత్రి అంటాడు, నీ ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినారా నాయన, నువ్వు మమ్మల్ని అంటుంటే మేము రెట్ల అంటే వాళ్ళే. ఆయనకు ఒక్క సంచి వండితే భూ మిగులుతాయి, ఈయనకు 2 సంచులు వచ్చి ఈయనకు కూడా మిగులుతాయి. మరి ఇప్పుడు రాంగ పోంగా ఈ బీసీ ఉద్యమాన్ని మరి ఇప్పుడు ఎందాక సాగిస్తారు? మరి ఈ 42% రిజర్వేషన్ ని మరి ఇప్పుడు ఏడు దాకా కొనసాగిస్తారు? అసలు ఇది అవుతుందా కాదా? అసలు ఏం జరగబోతుంది ముందు? ఈ సంఘాలు పండుకుంటాయా లేకపోతే ఉడుకులో పెడతాయా? పండకున్నా రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ గా ఏదైతే చెప్పిండో 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలి. కాకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ఈసారి ఆయన పిట్టలు నీళ్ళు తాగొద్దు. రాష్ట్రం రైలు రోకో, బస్సు రోకో, పిట్టలు రోకో, నీళ్లు తాగనీయము. బాయించదు ఎంతవరకు. ఇప్పుడు పోలీసు కూడా వాళ్ళే కానీ పైకి వెళ్ళి ఆర్డర్ ఉన్నప్పుడు 2 మీటర్లు కుట్టిస్తే అంగి ప్యాంట్ అయితే కేసీఆర్ కు
అటువంటి బక్కపలసలు కూడా తెలంగాణ తెచ్చిండు 2 మీటర్లు అంగి కూడా కుట్టిస్తే అంగి అవుతుంది ప్యాంట్ అవుతుంది అటువంటి తెలంగాణ తెచ్చిండు మాకు చూడు ఒక్కొక్కలం ఎట్లున్నాం తెలంగాణ ఒకటే తెచ్చిందా మగోడు ఒక్కడు తెచ్చిందంటే ఎంతో మంది ఆలోచన కూర లేదు అదే ఇప్పుడు ఆయన ఒకటే తెచ్చిండు అంటే ఎవరు తెలంగాణ కోసం ఎవరు ఆలోచన చేయాలి ఎవరు ముందర వాళ్ళే ఎవరు పోరాటం చేయాలి ఎవరు ఉద్యోగం చేయాలి ఎవరు ధర్నా చేయాలి ఎవరు రాష్ట్రాల చేయాలి ఎవరు అంటే ఇంత మనకు అందరికి ఒకటే ఎవరు మీకు వచ్చిందా ఆలోచన కేసీఆర్ ఆచరణ బడుగు బలైన వర్గాలది ఇలా బీసీలకు రిజర్వేషన్లు జనాభా ప్రతిపాదికన కులగణన కూడా ఆలోచన ఆర్కిష్టన్నది ఆచరణ మాలాంటి మీలాంటి వాళ్ళు అందరిది అవుతుంది ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ వస్తాయి రాకపోతే పిట్టలు నీళ్ళాగవు బరాబర్ నేను అంటున్నా వద్దంటున్నా ఎట్టా రిజర్వేషన్ రాజ్యాధికారమే కావాలంటే రిజర్వేషన్ ఓటు అనేది బీసీల కథ ఎట్లా ఉంది అయ్యా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ పొత్తుల దీని కడకు నెవరు పెట్టే బాపతివి ఈ ఇంట్లోనే ఇక్కడ ఇవాళ తల్లిని పిల్లనమ్మే కాలం కాదు ఇవాళ తల్లినే పిల్లని నమ్మతలేదు పిల్లని తల్లి నమ్మతలేదు అసలు తల్లి బయటికి వేస్తే పిల్లని నమ్మతలేదు పిల్ల బయటికి పోయి రోడ్డు మీద వేస్తే తల్లి నమ్మతలేదు అంటే ఒక్క ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ఒకరికి శృతి లేదు ఒకరికి ఒకరు అసలు ప్రేమ అనురాగం అనుబంధాలే లేవు ఒక్క ఇంటనే శృతి లేనప్పుడు మరి ఇంతమంది కోట్ల మందిలో గిన్ని సంఘాలన్నీ గిన్ని బీసీ కుల సంఘాలన్నీ గిన్ని గ్రూపులని గీ పంచాయతీ ఏడ ముంగళ పడుతుంది ఏడో ఒకసారి పైకి వస్తుంది కుటుంబంలో ఎందుకు శృతి లేదంటే నిండా దీన్ని మండుతారు కాబట్టి శృతి లేదు ఇవాళ బీసీలందరికి వాత పడ్డది కదా కష్టపడుతున్నారు కదా చదువుకు దూరం అయ్యారు కదా మళ్ళా పూర్వకాలం వచ్చింది మళ్ళీ పశువుల కాడుకోవాలనా బర్రెల కాడుకోవాలనా భూమి దిన్ని బతకాలనా అనే కాడికి వచ్చింది పరిస్థితి కనుక మళ్ళా రాజ్యాధికారం కావాలనే జ్ఞానంతో వచ్చిర్రు ఈ పోయిన ప్రభుత్వం లాగా మొన్నటి ప్రభుత్వం లేదు మొన్న ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం లేదు ఎందుకు లేదురా అనంటే మనం ఇంత శాతం ఉన్నాం వాళ్ళ కోట్లేసి మనం వాడుకునేది ఏంద్రా అనే జ్ఞానం వచ్చింది మనకి తెలివితేటలు వచ్చినాయి కొంచెం సురుకు పడ్డది సురుకు పడితే వస్తాయా ఒక తాడిపైకి వస్తాయా ఈ సంఘాలు ఈ బీసీ కులాలు ఈ కోళ్ళే కదా అది కూర్తాయా మనం కూర్తాయా దండగా గాడి మాటలు నువ్వు నిన్న తెలంగాణ భవన్కి వచ్చి కేసీఆర్ గాడి మాటలు చెప్పినట్టు మళ్ళీ అధికారానికి వస్తాను నువ్వు ఏ గాడి మాటలు చెప్తున్నావు నువ్వు అట్లా అనొద్దు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేసినప్పుడు ఒక సబ్బన్న వర్గాలు మేధావులు కవులు కళాకారులు అప్పటికే 100 తెలంగాణ సంఘాలు ఉన్నాయి లేవా ఇవాళ బీసీ సంఘాలు నువ్వు అన్నావు ఇందాక 50 పుట్టుకొచ్చినాయని ఇవాళ 50 ఉన్నా కానీ తెలంగాణ రాకముందుకు 500 ఉన్నాయి రజాకారుల కంచి ఉన్నాయి అన్నీ ఒక తాటిపైకి వచ్చినాయి వంట వార్పులు చేసిర్రు ధర్నాలు చేసిర్రు రైలు రోకోలు చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ బీసీలు కూడా ఒకరికొకరికి ఉద్యమం ప్రజల చేతిలో పోయింది బీసీ ఉద్యమం లీడర్ల చేతిలో లేదు బీసీ ఉద్యమం ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది బీసీ ఉద్యమం గ్రామీణ స్థాయికి వెళ్ళిపోయింది బీసీలు ఇవాళ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉంటే మాకంటే నాయకులు కుల సంఘాల నాయకుల కంటే లీడర్లు గ్రామీణ స్థాయి లీడర్లు ఎదురు చూస్తారు మాకు 42% వస్తే గ్రామాన మాకు రిజర్వేషన్లు వస్తాయి మాకు ఇలా సర్పంచ్లు అవుతాం మేము ఎమ్మెల్యేలు అవుతాం అరే ఒక నియోజకవర్గంలో 42 మంది సర్పంచ్లు ఉంటే వాడేం చేస్తాడు మమ్మల్ని ఎమ్మెల్యే కూడా నెక్స్ట్ మావోడు అవుతాడు జడ్పీటీసీ మావోడు అవుతాడు సర్పంచ్లు అందరు కలిసి ఏమనుకుంటారు ఎంపీ మావోడే గెలుస్తాడు అంటే ఉద్యమం ప్రజల చేతిలోకి పోయింది ఇవాళ ఆర్కృష్ణ చేతులను దాదుల సింగ్ చేతుల్లో రామకోటన్న చేతులను మేకపోతుల నరేందర్ చేతుల్లో ఒక రామూర్తి గౌడ్ చేతుల్లో లేదు ఉద్యమం గ్రామీణ స్థాయికి పోయింది అంతేనా మొన్న చూసిన ఒక 42% రిజర్వేషన్ల గురించి నరాన పొంగుకుంటా చూస్తారు పల్లెలో దాకింది ఉద్యమం ఏడబోతాడు నువ్వు చూడు రేపు పోతున్నావుగా రేపు వికారాబాద్ అంటున్నావు వెళ్ళిన తాండూరు అంటున్నావు పోయి ఏఎన్ఎన్ టీవీ కానీ నీకు కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే పోయిన కాడల్లో అడుగు 42% రిజర్వేషన్లు వస్తాయి ఆట పిల్లగా మీకు తెలుసా ఇది ఏం చేస్తే మంచిగుంటుందని నాకంటే ఎక్కువ సబ్జెక్ట్ చెప్తారు 22 ఏళ్ళు నేను ఇవాళ బీసీ విద్యార్థి యోజన సంఘంలో చేయబట్టి కృష్ణన్న అధ్యక్షతల నాకు లేని అనుభవం గ్రామీణ ప్రజలకు ఉంది బీసీ ఉద్యమం మీద ఏం చేస్తే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది ఓటేసుకోవాలంటారు ఏం చేస్తే రామూర్తి ఆస్తి తండ్రి కొడుకు వస్తాడా కొడుకు తండ్రికి వస్తాడా తండ్రి కొడుకు వస్తాడు తండ్రి కొడుకు వస్తాడుగా మేము తండ్రుల పోస్టులో ఉన్నావురా నాయన అంటే నీ అమ్మ వాళ్ళను నీ రిజర్వేషన్లు పాడుగాను మేము ఎక్కువ జనం ఉన్నామే మేము మనమే ఇయ్యాలి మన పూరగాళ్ళు ఎక్కువ జనం ఉంచేది మీరు సందుల బంతులు సందులే బంతులు బొందుల బంతులు బొందులే బంతులు రాశికి రాని రంగాంగి లెక్క అయిపోయింది బీసీ లెక్క బీసీల గుంపు ఇప్పుడు బీసీ కులాలు 100,000 సంవత్సరాలుగా విద్యకు దూరమైనాం పేదరికంతో ఉన్నాం ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కొంచెం ఇబ్బందులతో ఉన్నాం
ఇవన్నీ ఉండడంతోటే కదనే మనకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతోటే కానీ వెనకబడ్డము. ఆ పేదరికం ఉంది అట్లా, దానివల్ల వాళ్ళు అన్ని భూములు వాళ్ళకే ఉండే, వ్యాపారాలు వాళ్ళకే ఉండే, సినిమా టాకీస్ వాళ్ళకే ఉండే, రియల్ ఎస్టేట్లు వాళ్ళకే ఉండే, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ 1,00,000 కోట్ల కాంట్రాక్టులు వాళ్ళకే ఉండే. వాళ్ళు డెవలప్ అయిపోయి వాళ్ళు పార్టీలు పెట్టి వాళ్ళు చేసినంత మాత్రాన అవుతుందా? ముందు పుట్టిన చెవులు ముందులు పుడతాయి, కొమ్ములు వెనక పుడతాయి, పొడిచేటికి ఏవి ఓడుస్తాయి? కొమ్ములే ఓడుస్తాయి, చెవులు ఓడుస్తాయా? కానీ ముందు ఏది పుట్టింది ఏం కథ అనేటటువంటిది మనం స్వచ్ఛంగా నిజాయితీగా మాట్లాడుకోవాలి. అడుగున పడ్డారు, పెద్ద పెద్ద తలకాయలే బోర్ర పడ్డాయి, బీసీ ఉద్యమాలు చేసి నిన్నే ఆటి ఈ పిల్ల కోజాగర ఏమి చేస్తాయి? సరే పెద్ద పెద్ద పదవులే ఉండొచ్చు, మీరు రాష్ట్ర అధ్యక్షులే కావచ్చు, కానీ ఇట్లా 40-50 ఏళ్ల సంది ఈ ఉద్యమాలు నడుస్తున్నాయి, బీసీ సంఘాల ఉద్యమాలు. ఇవాళ ఆర్కృష్ణ అనుకో, ఇంకా కొన్ని ఉన్నాయి అనుకో, కానీ ఇవాళ వాటి వల్లనే ఈ బీసీ సంఘాలను, ఈ బీసీ కులాలను ఏకం చేయలేకపోతున్నాయి. ఏదైనా నరసేత ఒక ఉద్యమం వ్యక్తి చేతిలో ఉన్నంత వరకు అభివృద్ధి కాదు, వ్యవస్థగా మారినప్పుడు మాత్రమే అది రూపం దాల్చుకుంటది. ఇవాళ దాన్ని రూపం దాల్చుకోనికి ఒక గుడ్డు కోడింది, గుడ్డు పెడుతుంది, గుడ్డు ఏం చేస్తుంది? పొదుగుతుంది, పొదిగిన తర్వాత పిల్ల అవుతుంది, పిల్ల అయిన తర్వాత మళ్ళా పిల్లలు చేస్తుంది. ఇట్లా కూడా బీసీ ఉద్యమం గత 60 ఏళ్ల సంచి, 76 సంవత్సరాల స్వతంత్ర దేశంలో 60 ఏళ్ల సంచి పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, బీసీ 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 అని. తెలంగాణ అయితే ఎట్లయితే ఇది కూడా అట్లా అవుతుంది. ఈ రోజుకు మనం ఎవరైతే కలలు కంటున్న స్వరాజ్యం అయితే బీసీ రాజ్యం ఉందో, ఇప్పుడు దానికి రూపం దాల్చుకుంటుంది. అయితే ఈ క్షణాన నేను మీ అందరితోటి చెప్పేది ఏంటంటే, బీసీలలో ఉన్న మేధావులారా, బీసీలలో ఉన్న కవులు, కళాకారులు, సాహిత్యపరులు, మీరు ముందడికి రావాల్సిన అవసరం ఉంది. నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పినా, మళ్ళీ నీ సాక్షిగా చెప్తున్నా. బీసీలలో చదువుకున్న మేధావులు, పాట పాడే కళాకారులు, సాహిత్యం రాసే రచయితలు, మీరందరూ కూడా ఎంతసేపు ఉన్నా ఇంకెన్ని రోజులని రాజకీయ పార్టీల పాటలు, రాజకీయ పార్టీలకు మాటలు, లీడర్లకు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే ఇలా మా బీసీ బిడ్డలు ఎంతో మంది పాటలు రాస్తున్నారు, ఎంతో మంది మాటలు రాస్తున్నారు. కదిలేరా, వచ్చిండ్రా, జెండెక్కరా, ఎండబట్టి జెండలే అన్నొచ్చే అన్నవాయ్ అన్నొచ్చే అన్న ఇట్లా రాస్తున్నారు. ఆ పాటలనే మీకు ఒకటి చేతులు జోడించి దండం పెట్టి చెప్తాను, ఇటువంటి పాటలని మన బీసీ ఉద్యమం మీద రాయదు, బీసీ దాని మీద రికార్డింగ్ చేయండి. మీకు పైసలు లేకపోతే జోలు పట్టు. ఇప్పుడు బీసీలల్లా మనిషికి ఇప్పుడు బీసీలు అంటే జోలేనా? జోలే నింపుకుంటేనా? ఎవడున్నారు అవ్వడా ఎవడో ఆర్కెస్ట్రా అన్న తప్పితే దీనికి కూడా ఆర్కెస్ట్రా అన్న తప్పుకుంటే మళ్ళీ ఎవరి చేతిలో పోతుందో కూడా తెలియదు. కాబట్టి నేనేమంటానంటే, బీసీ ఉద్యమానికి ఒక రూపురేఖలు దాల్చండి. యూట్యూబ్ లో కొడితే పొట్టు పాటలు రావాలి, యూట్యూబ్ లో కొడితే పొట్టు చరిత్ర రావాలి. జోలే పట్టేటోళ్ళు గారు రామూర్తి అంటే జోలి అంటే పైసలు వాళ్ళకు గతి లేక మేము అసెంబ్లీ నడిపిస్తున్నాము, వాళ్ళ గతి లేక పార్లమెంట్ మేము నడిపిస్తున్నాము. మా భిక్ష మీద, మా చెమట మీద బతుకుతున్నారు నా కొడుకులు, వాళ్ళు బతుకుతున్నారు. మీరు తెలుసుకోండి, నిజం కాదు. వాళ్ళు ఇప్పుడు మేము మా జనాభా కట్టిన పన్నులతోటి అసెంబ్లీ బతుకుతుంది. వాళ్ళ సుఖం కోరుకుంటున్నారు. వాళ్ళు బంగారాలు వేసుకొని ఏసీ కార్లు, ఏసీ బంగ్లాలు ఇక్కడ కూడా ఎట్లా ఉన్నావు, బంజారాస్ బిల్డింగ్లు ఒక్కడొక్కడు ఎన్ని కోట్లు కట్టు. ఎవనయ్యా సొమ్ము, ఎవనబ్బా సొమ్ము? ఇది ఎక్కడిది పైసా? మాది, మా పైసా, మా శ్రమ, నా శ్రమ. ఇప్పుడు ఈ గొంగడి చేసిన దాని మీద కూడా పన్ను వేసుకపోయింది, నీకు తెలియదు. ఇప్పుడు కొట్టిన టోల్ మీద కూడా పన్ను వేసుకపోయినరు, ఈ కట్టె మీద పన్ను వేసుకపోయినరు, ఈ మైకి మీద పన్ను వేసుకపోయినరు, మనం పోయే కార్లో కూడా పన్ను వేసుకపోయినరు. ఆల్రెడీ పన్నులు కట్టినాం. ఈ పన్నులు ఏడ లెక్క పెడుతుర్రు? అసెంబ్లీలో పోయి లెక్క పెడుతున్నారు. ఎవనయ్యా సొత్తు? ఓటు వేసుకపోయి లెక్క ఆడబెడుతున్నారు. గుర్తుపందుకో ఈ దొంగల దరి వేటందుకో, ఈ దొంగల దరి వేటందుకో. కరుపులు పెట్టేది మనం, తాళ్ళని ఎక్కేది మనం, కుండలు చేసేది మనం, చేసేది మనం, కాసేది మనం, కమ్మరి పనిది అన్ని కాలం మనమే. అందుకోర గుర్తుపందుకో ఈ దొంగల దరి వేట, అందుకోర గుర్తుపందుకో ఈ దొంగల దరి వేట. మీతోటి సోపతి ఇలా ఆలగొట్టి తెలిసినట్లే ఉంది. ఇలా మన నేను ప్రేక్షకులు నీ దండం పెడితే నివ్వెరపోవచ్చు. మరి ఇట్లా ఉంటది మరి తాతతో. గుర్తు అందుకోకపోతే రాజ్యాధికారం రాదు. ఇప్పటికే నేను ఒకటే చెప్తాను, నేను సాక్షిగా, ఇవాళ అగ్రవర్ణాలకు పాపం కలిగింది, బీసీల పాపం కలిగి వాళ్ళ పోరలకు పిల్లలు కూడా దొరకట్లే పెళ్లికి. మా జాతులలో ఉన్న పోరగాళ్ళకు
కట్టాలు ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు ఎందుకు వాళ్ళు ఒక్కళ్ళే కట్టరు మీ బీసీలో పాపనోళ్ళకు పిల్లలు లేక విశాఖ మాన్యం పోయి అడవుల్లో మా బీసీ బిడ్డలు చేసుకుంటారు. ఇంకా ఇదే కాదు, ఇంకా సోలో లైఫ్ ఆడవాళ్ళు ఒక్కరే ఉంటారు వస్తారు ఇప్పుడు ఆడవాళ్ళ సంఘాలు. తెలంగాణలో ఉన్న రెడ్డిలకైతే అమ్మాయిలు దొరకక ఈడ పడతాడు ఉచ్చి ఒక్కొక్క మగ పిల్లగానికి 40,000. ఇది బీసీల పాపం, బీసీల పాపం కలిగింది, ఉసురు దాకింది. వాళ్ళు వద్దనుకొని కరకుంచే ఈ మొగోడు ఏం సకన బీసీల పాపం అంటే మాకు ఒక్క పిల్ల చాలు, లేకున్నా ఏం లేదు. ఆ తరీకలో ఉన్నారు, అలా ఆ పద్ధతిలో ఉన్నారు. సహకరించిందంటే అంబేద్కర్ ఏమన్నాడు, జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ అన్నాడు. జనాభా ప్రతిపాదికన రాజ్యాంగం రాసిండు కనుక వాళ్ళ జనాభా తగ్గుతుంది. పెళ్లిళ్ళు కాక పిల్లలు లేక వాళ్ళు తగ్గిపోతారు, మేము పెరుగుతున్నాం. గట్టది నువ్వు డబ్బుతోటి దెబ్బ కొట్టాలనుకున్నావు, మేము రాజ్యాంగంతో దెబ్బ కొడతాం. దీని కూటం కూతురు వేరే ఉంది కనుక నుంచి జనాభా మేము పెరుగుతున్నాం, మీకు పెళ్లిళ్ళు పిల్లలు లేక ఉడిగాయి తుస్. ఏం చూస్తావు మీరు? కూటం గుర్తుతారో లేకపోతే లేఖలు పడతారు. ఏం పడవు మిమ్మల్ని బోరబోకలు వేస్తారు చూడు ఓసీలు. ఎలక్షన్లు రాగానే పలాం కాడ అండ ఉంది పో అయిపోయి ఇక బీసీ సంఘం అటే నడువు నీకు పల్లెల దుబ్బకు నీకు దాశ పసందైన పండుగ పో. రా గుంపు అయిపోయి, ఈ గుంపిటు ఆ గుంపాటు అయిపోయిందయ్యా పండుగ, అయిపోయిందయ్యా బీసీల పండుగ అయిపోయిందయ్యా బీసీల పండుగ ఒడిసిందయ్యా అయిపోయిదే. అయిపోలేదయ్యా అయిపోలేదయ్యా ఆరంభమే ఇక స్టార్ట్ అయిందయ్యా. వస్తావయ్యా చూసుకోవయ్యా 42% రాకుంటేనయ్యా నటిగా కొడతామయ్యా. సర్పంచ్ ఎన్నికలు స్థాపితమైతాయి, జడ్పీటీసీలన్నీ జీరోలు అవుతాయి. చెప్తాను నీకు, మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు పంగనామాలు పెట్టినా, అది కాదు ఇది పోదు అది రాదు. ఎడ ఉందంటే చిప్ప మళ్ళా ఎనుగులనే ఉంటది. ఆ ఎలచ్చన్న ముందర మళ్ళా ఎడమాసిపోతాయి బీసీలు. బెదురుకోనే స్థానిక సంస్థలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిధులు 1 year సంచి బ్యాక్ అవుతున్నాయి. ఎందుకు స్థానిక సంస్థలు పెట్టేటట్టు చెప్పు? నువ్వు ఇంత మేధావి ఇవ్వాలా? రాజ్యాంగం రాసిన ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం రాసి చైతన్యం తెస్తే నువ్వు గల్లీ తిరిగి చైతన్యం తెస్తాను, నేను ఒప్పుకుంటా. ఇలా నరసయ్య తాత గల్లీ తిరిగి జనాలను చైతన్యం చేస్తాడు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదంటావు? అదురుకోంది బెదురుకోంది అంతలా మొగోడే కదా. ఈ ఫామ్ హౌస్ అవన్నీ కోజాగలు మా లెక్క చూడలే, మా జాతకం చూడలే, మేము ఏం చెప్పలేదు, మా కాడికి రాలేదని 5 లెక్కలు కొడితే అసలు కొన్ని కోజాగలు తాళం వేసిపోయి కొన్ని కోజాగలు ఫామ్ హౌస్ అవన్నీ కొన్ని కోజాగలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ లెక్క కట్టిర్రు. నేను ఒక్కటే మాట చెప్తాను, స్థానిక సంస్థలు ఎన్నికలు ఆపిండంటే ఆ లెక్కల కోసం ఇది వాయిదా చేసిర్రు, లేకపోతే ఇప్పుడు జరిగేదే. సంవత్సరం సంచి కేంద్ర ప్రభుత్వం లాస్ అయ్యి కూడా ఆపేసిండు. ఎందుకు ఆపేసిండంటే బీసీల ఉద్యమాల ఫలితం, బీసీల చేస్తున్న ఉద్యమాల పోరాటాల ఫలితంగానే ఆపిండు. ఇవాళ బీసీలకు చైతన్యం వచ్చింది. 42% ఇవ్వకుండా దమ్ముంటే ఎన్నికలకు రమ్మని రేవంత్ రెడ్డి ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నాం. ఇవాళ మీరు ఇంకోటి కూడా అంటారు, ఏమంటారు? ఫామ్ హౌస్ లో పడినాయి కదా వాళ్ళ మోసం చేసినాయి కనుకనే దాన్ని ఫామ్ హౌస్ లో వండబెట్టాం. నువ్వు చెప్పిన ప్రశ్నలనే ఆన్సర్ చెప్తున్నావు. ఫామ్ హౌస్ లో ఎందుకు పడినాయి? దాన్ని పంగల్ ఇరగ పెట్టి ఫామ్ హౌస్ లో వండబెట్టాం. ఇది కూడా చేయలేదు అనుకో 42%. లెక్కలు చెప్తలేవాడగా. ఓ పో రాజన్న పో పొద్దుగాల ఇంటికి పోను పో రాజన్న పో రాజన్న రేవంత్ అన్నదొకటైతారే. బీసీలకు అన్యాయం చేస్తే పో రాజన్న పో. ఇప్పుడు ఓసీల కాడ జేవు నిండా పైగా ఉంది. ఎలక్షన్లు రాగానే అవి ఏ రకంగా గోల్మాల్ చేయాలో ఆడికి ఎరికే, ఆ ఓనర్ ఆడికి ఎరికే. మరి బీసీల కాడ ఉత్తదే ఉంది, చెవిట దూడ్చుకునే ఉంది, నాగా నూక అన్నట్టే ఉంది. వీటి కాడ ఏది లేదు ఎక్కర్లేదు, ఉత్తబుర్ర కాడికే ఉంది కథ. మరి ఎట్లా? ఈ పండుగ రాగానే ఎలక్షన్ల పండుగ రాగానే ఇక మన ఏమంటారు చూడు, వాటి గువ్వ గోరెంకల్లాగా కలిసిమెలిసి ఉండే యాళ్ళ లేదు. పండుగ రాగానే ఎక్కడ ఒక్కనే ఉసిళ్ళ పుట్టలకి వెళ్ళి ఉసిళ్ళు వెళ్ళి లైట్ వెలుగు ఏడ ఉంటే ఆడి కురుకులో పెడుతున్నాయి. ఈ అమాస చీకటి గోలిగా లైట్కు అగో గదే వీటి కథ, బీసీల కథ. బీసీలకు హరిశ్చంద్రుని పరీక్షలు వచ్చినాయి, హరిశ్చంద్రుడు గెలిచిండు.
వాళ్ళతోటి సముద్రం లాంటి ఎన్ని పైసలు ఉన్నా గుక్కే నీళ్ళు కూడా తాగలేము. వాళ్ళ పనికి రాని పైసా, ఆ పైసా ఎవరికి అక్కర్రాని పైసా. కొబ్బరికాయనే దేవుని ముందర కొడతారు. క్వాలిటీ. బీసీలలో దమ్ముంది, బీసీలలో శక్తి ఉంది, ఉపయోగించుకోలేదన్న సంగతిని తెలుసుకొని చైతన్యం చేసినాం. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, ఆరోగ్య రంగాలలో మేము ముందుండాలని చెప్పేసి మేము పోరాటం చేసినాం. సక్సెస్ అయినాం. ఇప్పుడు చైతన్యం అయినాం. ఇప్పుడు రాజ్యాధికారం వచ్చే మూమెంట్ లో వాళ్ళకి భయం చిక్కించుకున్నారు. భయం పట్టింది. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు దొరల పార్టీలో బందీలైన నేతల్లారా, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, దొరల చేతిలో బానిస బతుకులు బీసీలారా. ఎండమూసి చేలు పలికిన, దండం పెట్టి ఓట్లను అడిగిన, దండాటలు ప్రాణాలు పోయిన, ఏసులయ్య జైలల్లకెళ్ళిన వీరులని పొగిడినరు, అధికారం వాళ్ళే ఏలినరు. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకు బీసీలారా, దొరల చేతిలో బందీలైన బీసీలారా, దొరల చేతిలో బందీలైన బీసీలారా. ఇప్పటికైనా మీకు సోయి రావాలే, బీసీలు రాజ్యాధికారం పొందాలే. మీరు వేసుకోరే వరకు బ్రతుకులు మారవయ్యా, మీరు వేసుకునే వరకు మీ బ్రతుకులు మారవయ్యా. అనే ఆయోగాన్ని తెలుసుకోరి, గద్దెనెక్కి ముఖ్యమంత్రులు అయ్యే వరకు కాపాడండి పోరాటం. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకు బీసీలారా, దొరల చేతిలో బందీలైన నేతల్లారా, దొరల చేతిలో బందీలైన నేతల్లారా. ఇక మొత్తానికి ఇక మరి ఒలుపట దాపట ఎద్దు లెక్క నీ దండం పెడితే ఇక మరి గడగడ 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 ఆడించురు. ఇవాళ మన ఏఎన్ఎన్ న్యూస్లో ఇవాళ బీసీ సంఘం లీడర్లు, ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి, ఇటు బీసీ విద్యార్థి సంఘాల యువజన సంఘం అధ్యక్షుడు ఇక వాళ్ళతే రామ్మూర్తి గౌడు. ఇక మొత్తానికి ఇవాళ మన ఏఎన్ఎన్ ఇవాళ దద్దరిలో కొట్టిర్రు. మన ఏఎన్ఎన్ ప్రేక్షకులకు ఇవాళ ఒక బీసీలకు సోయి రావాలి అనేది మరి ఇలా వాళ్ళు తేడతెల్లం చేసిర్రు. ఇక రేపు మళ్ళీ కోళ్ళని ముంగటేసుకొని మీ ముంగడికి వస్తాడు నర్సయ్య తాత. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్ న్యూస్. అందరికీ శరణార్థి, నమస్తే, పబ్బతి.